రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. న్యాయం కోసం వెళితే అన్యాయం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లు మెట్లెక్కిన మహిళలను కాకి రూపంలో ఉన్న కామ పిశాచులు కాటిస్తున్నారు. ఒక్కరో ఇద్దరు చేస్తున్న ఇలాంటి పనులు మొత్తం డిపార్ట్మెంట్ కే మాయని మచ్చలా మారింది. కాకి రూపంలో ఉన్న ఓ సిఐ న్యాయం కోసం వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఆ మహిళ ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత సన్నిహితంగా వెలిగిన వీడియోలు చూపిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ కాకి ఎవరో కాదు, జూబ్లీహిల్స్ సిఐగా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డి. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్ల వరకు బాధిత మహిళ నుంచి తీసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. బాధిత మహిళ జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై డైరెక్ట్ గా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు అన్ని సమర్పించింది. వాట్సాప్ చాటింగ్స్, నగదు పంపిన డీటెయిల్స్, అబార్షన్ చేయించిన హాస్పిటల్ బిల్లులు అన్ని ఆధారాలు సమర్పించింది. బాధిత మహిళ ఇచ్చిన ఆధారాల పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు సిఐ శ్రీనివాసులు సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. న్యాయం కోసం వచ్చిన మహిళతో సిఐ శ్రీనివాసరెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మహిళతో కొంతకాలంగా సన్నిహితంగా వెళ్ళినటువంటి సిఐ శ్రీనివాసరెడ్డి పలుమార్లు మహిళపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఒకసారి ప్రెగ్నెన్సీ అబార్షన్ కూడా చేయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి చాటింగ్ డీటెయిల్స్, అలాగే అకౌంట్ డీటెయిల్స్, అలాగే అబార్షన్ చేయించినటువంటి హాస్పిటల్ డీటెయిల్స్ సంబంధించి పూర్తి కూడా ఆ మహిళ బాధిత మహిళ డీఎస్పీ ముందైతే అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డీసీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. బాధిత మహిళ ప్రస్తుతం శ్రీనివాసరెడ్డిపై యాక్షన్ కూడా తీసుకున్నారు. ఫిర్యాదుతో లావాదేవీల వివరాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మహిళ కంప్లీట్ గా రక్షించాల్సినటువంటి పోలీసులే భక్షకులుగా మారుతూ ఉన్నారు. అలాంటిదే ఇలా ఈ కేసు కూడా మనం చెప్పుకోవచ్చు. న్యాయం కోసం వెళితే అన్యాయం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, హైదరాబాద్ కమిషనరేట్లో కొందరు సిఐల తీరు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మలక్పేట సిఐ వ్యవహారం మర్చిపోక ముందుకే తాజాగా విఐపి జోన్గా ఉండే జూబ్లీస్ సిఐ శ్రీనివాసరెడ్డి వ్యవహారం మరొకసారి హైదరాబాద్ కమిషనరేట్లో చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. బాధిత మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెను వేధింపులకు గురి చేస్తూ ప్రెగ్నెన్సీ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ తీపించే ప్రయత్నం చేయడం, ఆ వద్ద నుంచి సుమారుగా 2 కోట్ల రూపాయలు సంబంధించి కూడా వసూలు చేసిన ఆరోపణలు ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సింది. ఈ వ్యవహారానికి సంబంధించి గడిచిన వారం రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా బాధిత మహిళ నేరుగా డీజీపీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేయడంతో కూడా వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళ సిద్ధమవుతే కూడా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆమె మీద కూడా అనేక మార్లు దాడులు చేసినట్లుగా ప్రస్తుతానికైతే బాధిత మహిళ ఆరోపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఇటు శ్రీనివాసరెడ్డి పరిచయం కావచ్చు, ఎప్పుడు శ్రీనివాసరెడ్డి పరిచయం అయ్యాడు, దానికి సంబంధించిన ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా పూర్తిగా లిఖితపూర్వక లేఖతో కూడా ఇటు డీజీపీని కలవడంతో శ్రీనివాసరెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ హెచ్ఓగా ఉన్న శ్రీనివాసరెడ్డిని వీఆర్కు అటాచ్ చేస్తూ సిపి సజ్జనార్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఐజీ షానవాజ్ కాసింతో కూడా ఇప్పటికే పూర్తిగా బాధిత మహిళలకు సంబంధించిన వివరాలతో కూడా వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ డీసీపీ నేతృత్వంలో కూడా బాధిత మహిళ వద్ద నుంచి కూడా వాంగ్మూలం సేకరించినట్టుగా సమాచారం. బాధిత మహిళ ఇచ్చిన అన్ని ఆధారాలు సరైనవి కావడంతో కూడా సిపి సజ్జనారు అతడి మీద బదిలీ వేటు వేసినట్టుగా చెప్పాల్సింది. శాఖాపరమైన విచారణ జరిగిన తర్వాత కూడా సస్పెన్షన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే గడిచిన కొద్ది రోజులుగా కేవలం హైదరాబాద్లోని 3 కమిషనరేట్లే కాకుండా కూడా జిల్లాలలో కూడా కొందరు ఎస్ఐలు సిఐల తీరుకు సంబంధించి కూడా ఇటు పోలీస్ వ్యవస్థలో కొంత మాయని మచ్చగా మారుతున్నట్టుగా చెప్పాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం మలక్పేట సిఐ తన భార్యను వేధింపులకు గురి చేసినట్టు కూడా నేరుగా ఆమె ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మలక్పేట సీఐను తప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా చాలా పిఎస్లకు సంబంధించి కేవలం హైదరాబాదే కాదు సైబరాబాద్తో పాటు మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషన్లో కూడా కొంత పోలీసులు బాధిత మహిళలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి
న్యాయం కోసం వస్తారు, వారిని లోబరుచుకొని కూడా వారికి న్యాయం చేస్తామంటూ మాయమాటలు చెప్పిన ఘటనలు కూడా గతంలో చాలా చూసాం. ప్రస్తుతానికి అయితే విఐపి జోన్లోని జూబ్లీస్ పిఎస్ సంబంధించిన ఎస్హెచ్ఓనే బాధిత మహిళలను లోమర్చుకొని కూడా ఆ వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ప్రస్తుతానికైతే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో చర్చనీయాంశంగా మారినట్టుగా తెలుసుకుంది. గతంలో ఇతడు సంగారెడ్డితో పాటు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ కూడా పనిచేశారు. కేవలం హైదరాబాద్ కమిషనరేటే కాదు, సంగారెడ్డితో పాటు నల్గొండ జిల్లాలకు పనిచేసినప్పుడు కూడా ఇతడి తీరు కొంత వివాదాస్పదమైనట్టుగా తెలుస్తుంది. గతంలో ఇటు కోదాడ సంబంధించిన నియోజకవర్గంలో ఒక పిఎస్లో పనిచేసినప్పుడు కూడా అక్కడ వివాదాస్పదం. ఆ తర్వాత నేరుగా ఇతడు సంగారెడ్డిలో పనిచేశాడు. ఆ తర్వాత ఆ హైదరాబాద్ కమిషనరేట్కి వచ్చాడు. ఆ తర్వాత ఎస్ఆర్ నగర్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఇతడు పనిచేశారు. కొద్ది రోజుల క్రితమే పోస్టింగ్లో భాగంగా జూబ్లీస్ పిఎస్కి ఎస్హెచ్ఓగా నియమితులయ్యారు. ప్రస్తుతానికైతే ఎవరైతే బాధిత మహిళ ఫిర్యాదు చేసిందో గతంలోనే ఇతడు పనిచేసిన ప్రాంతంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సందర్భంలో కూడా ఆమెని మాయమాట చెప్పి లోబరుచుకున్నట్టుగా ప్రస్తుతానికైతే తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నేరుగా ఈ వ్యవహారానికి సంబంధించి గడిచిన వారం రోజులుగా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కూడా వ్యవహారం డీజీపీ వరకు వెళ్లడంతో కూడా ప్రసార్కైతే చర్యలు తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కొంత కమిషనరేట్ల పరిధికి సంబంధించి ఎస్హెచ్ఓల మీద వారి వ్యక్తిగత సంబంధించి కావచ్చు వ్యవహార శైలి మీద పర్యవేక్షణ లేకపోవడంతో కూడా తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కూడా కొంత వారికి కొంత వీటికి సంబంధించి కూడా ఆందోళన కలిగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మలక్పేట సీఏ వ్యవహారం కూడా భార్య వేధింపుల సంబంధించిన కేసు పెట్టినా కానీ అనేక రకాలుగా అతన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో కూడా నేరుగా ఆమె సిపికి కంప్లైంట్ చేయడంతో కూడా మలక్పేట సీఏ మీద కొద్ది రోజుల క్రితం సిపి సజ్జనారు వేటు వేశారు. తాజాగా జూబ్లీస్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కూడా మరొకసారి తెరపైకి రావడంతో కూడా ప్రస్తుతానికైతే శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కావచ్చు, ఆమెతో చేసిన చాటింగ్ సంబంధించి కావచ్చు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా డీజీపీకి అందించడంతో ప్రస్తుతానికైతే సమగ్ర విచారణ చేసిన తర్వాత కూడా వేటు వేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే జూబ్లీస్ ఎస్హెచ్ఓ నుంచి కూడా అతన్ని వీఆర్కు అటాచ్ చేసిన పరిస్థితి. రైట్, థాంక్యూ కిరణ్.